మన పిల్లలు ఎంత చెప్పిన మాట వినకపోతే ఒక స్కేల్ తీసుకొని మనం కొట్టినప్పుడు బాబు మాట వింటాడు. అదేవిధంగా దేవుడు ఎంత చెప్పినా మాట వినకపోతే దేవుడు కూడా కొన్నిసార్లు సడన్ గా ఒక దెబ్బ కొట్టేస్తాడు. ఆ దెబ్బ ఉదాహరణకి అనారోగ్యం కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, నువ్వు డిప్రమోట్ కావటం కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో నుంచి నిన్ను తీసివేయటం కావచ్చు. ఏదో రకమైన మేజర్ ప్రాబ్లం సడన్ గా నీ ఇంట్లోకి ఎంటర్ అయిపోతుంది. ఆ టైంలో నీకు సహాయం చేయటానికి ఎవరు కూడా ఉండరు. నువ్వు ఏ డబ్బు మీదైతే, ఏ యొక్క జ్ఞానం మీదైతే, ఏ ప్రజల మీదైతే నువ్వు ఆధారపడతావో వారి నుంచే దేవుడు చేదుని నీ జీవితంలో అనుమతిస్తాడు. ఆ టైంలో నీకు చివరికి జ్ఞాపకం వచ్చేది ఎవరు అంటే, పక్కన వారితో చెప్పండి, యేసయ్య మాత్రమే అని చెప్పండి. సెకండ్ తీసుకోండి. హల్లెలూయా. ఎవరు గుర్తుకొస్తారు? యేసయ్య మాత్రమే. నేను చాలా అమాయకుడిని పాస్టర్ గారు, నేను చాలా షుగర్ ఎక్కువ తిన పాస్టర్ గారు, ఉప్పు కూడా ఎక్కువ తిన పాస్టర్ గారు, నేను మా తండ్రికి షుగర్ లేదు, మా తల్లికి షుగర్ లేదు పాస్టర్ గారు, ఎందుకో అనారోగ్యానికి గురైపోతున్నానంటే ఎందుకో రాలేదు, కానీ నువ్వు మాట వింటలేవు కాబట్టి యేసయ్యనే నిన్ను దెబ్బగొట్టినాడు. నీ షుగర్ లెవెల్స్ పెరుగుతూనే కానీ యేసయ్య గుర్తుకొస్తాడు. ఆమెన్. నీ బీపీ 180/170 వస్తేనే కానీ యేసయ్య గుర్తుకొస్తాడు నీకు. అదే 120/80 ఉంటే యేసయ్య గుర్తుకు రాడు. ఇప్పుడు యేసయ్య మనకు గుర్తుకు రావాలి అంటే మన కుటుంబంలో ఏది సంభవించాలి? ఏదో రకమైన పోరాటాలు రావాలి. కాబట్టి నీవు బాధపడొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, కానీ సంతోషముగా దేవుడికి మనల్ని మనం సమర్పించుకున్నాము. విశ్వాసము అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఆమెన్. లోకము ఒక దానిని చూసిందంటే విశ్వసిస్తుంది, కానీ బైబిల్ గ్రంథం పట్టుకున్న నీవు నేను చూడని దానిని విశ్వసించటమే విశ్వాసము. గట్టిగా చప్పట్లు కొడదాం. ట్రయల్స్ కమ్స్ అండ్ ఫోర్స్ us to see invisible blessings. మన జీవితంలో శ్రమలు పోరాటాలు ఎందుకు వస్తాయంటే ఆ శ్రమలు పోరాటాలు మనల్ని అదృశ్యమైన ఆశీర్వాదాలని చూడటానికి మనల్ని బలవంతం చేసి తీసుకొని వస్తాయి. ఆమెన్. ఎందుకు శ్రమలు పోరాటాలు నిందలు అవమానాలు వస్తాయంటే అదృశ్యమైన దేవుని ఆశీర్వాదాలని చూడటానికి ఈ యొక్క శ్రమలు పోరాటాలు మన జీవితంలో అనుమతించబడతాయి. శ్రమలు పోరాటాలు ఎందుకు మన జీవితంలో అనుమతించబడతాయంటే నీ జీవితంలో దేవుని వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోవటానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే ఈ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ ఎందుకు వస్తాయంటే అదృశ్యమైన లోకాన్ని నువ్వు చూడటానికి. ఆమెన్. అదృశ్యమైన నీ ఆశీర్వాదాలని నీకు చూయించటానికి, అదృశ్యమైన ప్రపంచాన్ని నీకు చూయించటానికి నిన్ను బలవంతం చేస్తాయి ఈ శ్రమలు. అదృశ్యమైన దేవుని యొక్క వాగ్దానాలని నీవు స్వతంత్రించుకోవటానికి ఈ శ్రమలు నీ జీవితంలో బలవంతం చేస్తూ ఉంటాయి. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోవద్దు, కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఎంతగానో సంతోషించాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. విశ్వాసము 3 భాగాలుగా ఉంటున్నది. ఆమెన్. హల్లెలూయా. Faith reveals in 3 dimensions. ఒకటి measure of faith, విశ్వాస పరిమాణము. ఆమెన్. ఈ విశ్వాస పరిమాణము మన జీవితంలో ఎదగటానికి దాని బాధ్యత దేవుని బాధ్యత కాదు, కానీ అది మన బాధ్యతనే. గట్టిగా చప్పట్లు కొడదాం. రెండోదిగా విశ్వాసము అనే ఫలము, ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్,
విశ్వాసము అనే ఫలము. ఈ బాధ్యత ఎవరిది అంటే ఇది దేవుని బాధ్యత. ఆమెన్. మూడవదిగా విశ్వాసము అనే వరము. ఈ బాధ్యత ఎవరిదంటే అభిషేకం యొక్క బాధ్యత. కాబట్టి విశ్వాస విషయంలో నీకు ఏ అవగాహన ఉన్నదో నాకైతే తెలియదు కానీ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో విశ్వాస విషయంలో ఎన్నో వాస్తవాలని సత్యాలని నీ కోసము దాచిపెట్టినాడు అనే వాస్తవాన్ని నువ్వు మర్చిపోవద్దు. కాబట్టి ఫెయిత్ రివీల్స్ ఇన్ 3 డైమెన్షన్స్. విశ్వాసము 3 కోణాలలో మనం చూడొచ్చు. ఒకటేమో విశ్వాస పరిమాణము, రెండవదిగా విశ్వాసం అనే ఫలము, మూడవదిగా విశ్వాసము అనే వరము. ఆమెన్. హల్లెలూయా. అయితే మెజర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరిమాణము గురించి 2 మాటలు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి మనం తీసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు దయచేసి చదివి వినిపించాలి. అనుగ్రహింపబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. అదే 3వ వచనం చదవాలి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, ఒక్కొక్కరికి విభజింపి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆధ్యాత్మికమైన ప్రయాణములో ఒక వ్యక్తి రాత్రి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలేడు. ఆమెన్. దేవుడు ఆ విశ్వాసిలో విశ్వాస పరిమాణమును చూసి గ్రాడ్యువల్ గా ఆ వ్యక్తికి ఇవ్వవలసిన ప్రమోషన్ ని ఇస్తాడు. చాలా మందికి ఏంటిదంటే శనివారం రావాలి, ఆదివారం గొప్పవారం అయిపోవాలి, ఆదివారం బాప్తిజం తీసుకోవాలి, మరుసటి ఆదివారం కల్లా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా ఆ విధంగా ఎదిగిన వారు బైబిల్లో ఎక్కడ కూడా లేరు. ఉద్యోగానికి వెళ్తే క్లర్క్ గా ఉన్న నీవు ఒక ఆఫీసర్ కావటానికి క్లర్క్ నుంచి డైరెక్ట్ ఆఫీసర్ ప్రమోషన్ దొరుకుతుందా? మనకి దొరకదు. నీ నమ్మకత్వమును బట్టి, నీ ఉద్యోగంలో ఎంత నమ్మకంగా పనిచేస్తున్న దానిని బట్టి, నీ కాండక్ట్ని బట్టి క్రమక్రమంగా గవర్నమెంట్ నీకు ప్రమోషన్ ఇచ్చి ఒక టైంకి ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొడదాం. అదేవిధంగా మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో కూడా బిలీవర్స్ మన విశ్వాస పరిమాణము చొప్పున మనకి కూడా దేవుడు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాడు. చాలా సార్లు నువ్వు అనుకుంటావు బయటికి చాలా పరిశుద్ధురాలుగా కనబడుతూ ఉంటావు, కానీ మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ హృదయ అంతరంగములను చూసి నీకు తగిన ప్రమోషన్ ఇచ్చే దేవుడే మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 13వ ఏజ్ అప్పుడు, అట్ ద ఏజ్ ఆఫ్ 13 యోసేపు ఐగుప్తులో అడుగు పెట్టి ఉన్నాడు. కానీ గవర్నర్ ఎప్పుడైనాడంటే తనకి 30 సంవత్సరాలు వచ్చినప్పుడు గవర్నర్ అయినాడు. ఈ 17 సంవత్సరాలు కూడా దేవుడు తన విశ్వాస పరిమాణాన్ని గమనించినాడు. ఆమెన్, హల్లెలూయా. తన విశ్వాస పరిమాణాన్ని గమనించి యోసేపుకి ఆ సంపూర్ణత వచ్చిన తర్వాత దేవుడు ఏ స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలో ఆ స్థాయిలోకి యోసేపును తీసుకొని వెళ్ళినాడు. దానియేలు 15 సంవత్సరాల అప్పుడు ఐగుప్తు బబులోను పట్టణంలో అడుగుపెట్టినాడు. 70 సంవత్సరాలు ఉన్నాడండి బబులోను పట్టణంలో. 85వ సంవత్సరం వచ్చినప్పుడు
దేవుడు దానియేలుకి తగిన దర్శనాలని చూయించినాడు. కానీ 70 సంవత్సరాలు కూడా దానియేలు జీవితంలో విశ్వాస పరిమాణం అనేది దేవుడు గమనించి ఉన్నాడు. దేవుడు ఎన్నడూ కూడా అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కొడదాం. దేవునికి పక్షపాతము లేదు. దేవుడు అందరినీ సరి సమానముగా దీవించి ఆశీర్వదించే మంచి ప్రేమ కలిగిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు. గట్టిగా చప్పట్లు కొడదాం. రుమా షాందరల రియానా కాశ్యాల. ఒకసారి యోసేపు జీవితంలో దేవుడు ఇక యోసేపుని ఇక ఆశీర్వదించాలి అని ఇక ప్రిపేర్ అయి ఉన్నాడంతే, ఇక రెడీగా ఉన్నాడంతే. ఆ టైంలో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్స్ లోకి వెళ్ళిపోయినాడు యోసేపు. కారాగృహంలోకి కొనిపోబడ్డాడు యోసేపు. అప్పటిదాకా యోసేపు మీద ఎంతగానో ఆధారపడ్డాడు. యోసేపు దేవుని మీద ఎంతగానో ఆధారపడ్డాడు. యోసేపు యొక్క విశ్వాస పరిమాణాన్ని దేవుడు ఎంతగానో గమనించి ఇక యోసేపుని ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలని ప్లాన్తోనున్నాడు దేవుడు. కానీ యోసేపు జీవితంలో ఒక సంఘటన జరిగింది. తనతో పాటు ఉన్న ఖైదీ రిలీజ్ అయి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు యోసేపు ఏమంటాడంటే, నీవు విడుదల కలిగి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అంతే, అదొకటే ఒక మాట. అప్పటిదాకా దేవుని మీద ఆధారపడ్డ యోసేపు నువ్వు రిలీజ్ అయి బయటికి వెళ్ళిన తర్వాత కారాగృహంలో ఉన్న నన్ను నీవు జ్ఞాపకము చేసుకో అంటాడంతే. రికమెండేషన్ కోరుతాడంతే. ఇమీడియట్ గా దాని కింద అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంటది. గట్టిగా చెప్పట్టు కదా. జస్ట్ రికమెండేషన్ కోరినాడు అంతే ఆ ఖైదీని. అప్పుడే దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు యోసేపుని. రికమెండేషన్ కోరినందుకు 2 సంవత్సరాలు మరలా ఆ యొక్క విడుదలని దేవుడు పోస్ట్ పోన్ చేసినాడు. చాలాసార్లు మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని మీద ఆధారపడ్డట్టే ఆధారపడతాము. కానీ సడన్ గా మన యొక్క ఆలోచనని మనుషుల మీదకి డైవర్ట్ చేస్తూ ఉంటాం. మనుషుల పద్ధతుల మీదకి డైవర్ట్ చేస్తూ ఉంటాం. మనుషుల దగ్గరికి వెళ్ళి మన బాధలని వేదనని పంచుకుంటూ ఉంటాం. కానీ నువ్వు చేస్తున్నది నీ మనసునకు అది చిన్నదే కావచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు పెద్ద పొరపాటును చేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలముగా మన విశ్వాస పరిమాణము చొప్పుననే దేవుడు క్రమక్రమముగా మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే ఈ విశ్వాస పరిమాణములో 3 ప్రపంచాలు ఉంటున్నాయి. దిస్ ఫెయిత్ హ్యాస్ 3 వరల్డ్స్. 3 లోకాలు ఉంటున్నాయి. విశ్వాస పరిమాణములో 3 లోకములు ఉంటున్నాయి. ఒకటి లిటిల్ ఫెయిత్, కొద్ది విశ్వాసం. రెండోది గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం. మూడోది పర్ఫెక్ట్ ఫెయిత్, క్రియల వలన విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా హోలీ స్పిరిట్ రివీల్ చేస్తున్నాడంటే, మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రాత్రి. దేవుని దీవెన పొందుకోవటానికి వచ్చినావు, దేవుని స్వస్థత పొందుకోవటానికి వచ్చినావు, ఎన్నో రీతిలుగా ప్రయాసపడుతున్నావు, పరిగెత్తుతూ ఉన్నావు, చాలా సంతోషమే. కానీ దేవుడు నీ దగ్గరికి వచ్చి
నిన్ను స్వస్థపరచక ముందు నీ విశ్వాస పరిమాణము ఏ విధంగా ఉన్నది? అందుకని చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి దయచేసి చదవాలి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఓకే. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఓకే. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా. చాలు, అల్ప విశ్వాసులారా. ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ లో ఇదే లిటిల్ ఫెయిత్, కొద్ది విశ్వాసం. ఎప్పుడైతే దోణి మీద అలలు లేచినాయి, ఆమెన్, హల్లెలూయా, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీ విశ్వాస పరిమాణము ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే, నీ కుటుంబం అనే దోణి మీద అలలు లేస్తాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని దగ్గర మీ విశ్వాస పరిమాణము పరీక్షింపబడాలి అంటే మీ దోణి మీద ఏం లేగాలి? ఏం లేగాలి? అలలు లెగకపోతే మీ విశ్వాస పరిమాణము పరీక్షింపబడదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా గొప్ప గొప్ప భక్తులు గొప్ప స్థాయిలోకి వెళ్ళక ముందు వారి వ్యక్తిగత కుటుంబ జీవితంలో దేవుడు అలలని అనుమతించినాడు. ఆమెన్. ఏమి అనుమతించినాడు? అలలని అనుమతించినప్పుడు వారు అలల మధ్యలో ధైర్యంగా ఉన్నారు. ఆమెన్. అలల మధ్యలో దేవుడిపై విశ్వాసం ఉంచినారు. అప్పుడు దేవుడు వారి యొక్క విశ్వాస పరిమాణాన్ని పరీక్షించి వారిని అంచెలు అంచెలుగా దీవించి ఆశీర్వదించినాడు. మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీ విశ్వాసము కొద్ది విశ్వాసమా, నీ విశ్వాసము గొప్ప విశ్వాసమా? ఎంతమందికి పరీక్షింపబడాలని ఉన్నది? రమాషందరలరియానా, నీ విశ్వాసము కొద్ది విశ్వాసమా అని అది ఎప్పుడు పరీక్షింపబడుతుంది అంటే, వాంటెడ్లీ దేవుడు నీ దోణి మీద దేనిని అనుమతిస్తాడో చెప్పాలి? అలలని అనుమతిస్తాడు. ఎంతమందికి అలలు కావాలా? ఎందుకు మన జీవితంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నుంచి దయచేసి చదవాలి. 13వ వచనం. సాధారణముగా మనుషునికి కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. సాధారణముగా మనుషులకు కలుగు అలలు అని చదవండి. ఏం చదువుతారు? సాధారణముగా మనుషులకు కలుగు అలలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగు చేయును. గట్టిగా చప్పట్లు కొడదాం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలే. తన స్వరూపంలో మనము మార్చబడాలి అని ప్రతి నిత్యము మనము పరీక్షింపబడుతూ ఉంటాం. అంతే. దోణిలో అలలు వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. నీ కుటుంబంలో పోరాటాలు, వ్యతిరేకతలు అనుమతించబడుతూ ఉంటాయి దేవుని ద్వారా. అంతే. ఎందుకు అంటే ప్రతి నిత్యము ఆయన మీద నువ్వు ఆధారపడాలని, ఆయన పరిశుద్ధతలో నువ్వు పాలు పొందాలని. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. అందుకనే
యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారంటున్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువు దోణిలో ఉన్నాడు అని మర్చిపోయినారు. యేసుక్రీస్తు ద్వారా సమస్తము సాధ్యము అని మర్చిపోయినారు, భయపడుతూ ఉన్నారు. ప్రతి కోణంలో నువ్వు పరీక్షింపబడతావు అంతే. నీ విశ్వాస పరిమాణము పరీక్షింపబడుతుంటుంది బిడ్డ. నిన్ను దీవించటమే దేవుని చిత్తము. ఆమెన్. నువ్వు ఎప్పుడు సంతోషముతో, సమాధానముతో, ఆనందముతో ఉండాలన్నది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం. నానా, దేవుడు శాడిస్ట్ కాదు యేసయ్య. ఆ మూర్ఖతని కనపరిచే దేవుడు కాదు యేసయ్య. మన యేసయ్య మనస్సు ఏ మనస్సు అంటే ప్రేమ కలిగిన మనస్సు. ఆయన గట్టిగా చేపట్లు కొడదాం. కానీ ఎందుకు నీ దగ్గరికి రాలేకపోతున్నాడు? కారణం ఏంటిదంటే, నీ విశ్వాస పరిమాణము పరీక్షింపబడుతుండే సమయంలో నువ్వు చాలాసార్లు ఫెయిల్ అయిపోతున్నావు, ఫ్లాప్ అయిపోతున్నావు, నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు. దశమ భాగ విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు, భార్యని ప్రేమించే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు, భర్తకి విధేయత చూపెట్టే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు, ఉద్యోగంలో నమ్మకంగా ఉండే విషయంలో ఫెయిల్ అయిపోతున్నావు. సడన్ గా ఉద్యోగానికి వెళ్తూ ఉంటావు, నీ కిచెన్లో గ్యాస్ స్టవ్లో గ్యాస్ అయిపోతుంది. అప్పుడు కూడా నువ్వు ఏంటిది పరీక్షింపబడతా ఉంటావు. నువ్వు సనుక్కుంటూ గునుక్కుంటూ ఉన్నావా? ప్రభువా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు, అంత నా మంచి కోసం చేసే దేవుడు అని నువ్వు అంటున్నావా? ప్రేమ కలిగిన భర్త ఉన్నప్పుడు నువ్వెంత సంతోషంగా ఉన్నావో, భయంకరమైన తాగుబోతు భర్త ఉన్నాడే అనుకోండి, ప్రభువా ఇంత మంచి తాగుబోతు భర్తను నాకు ఇచ్చినందుకు ఎవరైనా చేస్తారా అమ్మా ప్రార్థనలు? నా భర్త భయంకరంగా తాగి ఇంటికి వస్తున్నాడు ప్రభువా, నా భర్తని సహించే ఓర్పు సహనము నాకు ఇవ్వు ప్రభువా. నా తాగుబోతు భర్తను చూసినప్పుడు ఆ భర్తని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకానొక దినమున సడన్ గా దేవుడు నీ భర్తను పట్టుకుంటాడు. నువ్వు సహించినప్పుడు సడన్ గా నీ భార్యని యేసయ్య పట్టుకుంటాడు. రియల్లీ అప్పుడు ఉంటుందండి పరలోక ఆనందం. ఎక్కడుండదు కానీ మన కుటుంబంలోనే పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తాం. గట్టిగా పట్టుకొడదాం. కానీ రాత్రి నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరుడు, సహోదరి, నీ దోల మీద అలలు లేస్తున్నాయి నానా, భయపడుతున్నావా? నీ కుటుంబం అనే దోణ మీద సముద్ర తరంగములు లేస్తున్నాయి, భయపడుతున్నావా? యేసయ్య నన్ను విడిచిపెట్టేసినాడు అనే ఆలోచన నీ అంతరంగంలో కలుగుతూ ఉన్నదా? కానీ సాధారణంగా మనుషులకి కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. కానీ మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. శోధనను అనుమతిస్తాడు, శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. గట్టిగా పట్టుకొడదాం. శారీరకమైన తల్లిదండ్రులు మనకి శిక్షకులు అయి ఉన్నారు. వారు శిక్షించినప్పుడు వారికి మనం లోబడి ఉన్నాం. కానీ తన పరిశుద్ధతలో మనం పాలు పొందటానికి దేవుడు మనల్ని కొన్నిసార్లు మన దోణెల మీద అలలు లేపుతూ ఉంటాడు, సముద్ర తరంగములు లేస్తూ ఉంటాయి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరున్నారు. నీకొక కొడుకున్నాడు, ఇంకొక కొడుకున్నాడు, ఇంకొక బిడ్డ ఉన్నది. నీ ఇద్దరికి మంచి సొంత ఇల్లున్నది, ఉద్యోగాలు ఉన్నాయి. నెలకి భార్యాభర్తలు ఇద్దరు సంపాదన 1,00,000 రూపాయలు కావచ్చు. పిల్లలు మంచి చదువులలో ఉన్నారు.
అప్పుడు నిజంగా హృదయపూర్వకంగా చెప్పండి, యేసయ్య మనకు గుర్తుకొస్తాడా? చెప్పండి నాన్న, గుర్తుకొస్తాడా? రాడు బిడ్డ, యేసయ్య గుర్తుకు రాడు. కానీ నీ బిడ్డలు మాట వినకపోతే నీకు యేసయ్య గుర్తుకొస్తాడు. చప్పట్లు కొడదాం. అర్థమవుతుందా? నీ బిడ్డలు నీ మాట వినరు, అంతే. అప్పుడే యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని యేసయ్య దగ్గరికి వస్తావు. ఈ రాత్రి నీ పరిస్థితులు ఎంత భయంకరంగా దిగజారిపోయిన స్థితిలో ఇక్కడికి అడుగు పెట్టినావో భయపడకు నాన్న. నీ విశ్వాస పరిమాణము పరీక్షింపబడుతుండగా, యేసయ్యా నా స్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, ఆమెన్. నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, ఆమెన్. ఈ రాత్రి హృదయపూర్వకంగా యేసయ్య పాద సన్నిధికి మనం వద్దామా? లేచి నిలబడదాం. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని నేను నమ్ముచున్నాను. కల్వరి శిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉండుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలని క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్.